हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल प्रैंक बाय तेलुगु। యాక్చువల్లీ లాస్ట్ వీడియో ఒక లవ్ స్టోరీ చేశా మా ఫ్రెండ్ది। దాని తర్వాత ఏందో అమ్మాయిలు మొత్తం నా మీద బాగుపట్టేశారు। అందులో అన్నాను కదా 90% అమ్మాయిలు ఇలానే ఉంటారు, ఎక్కడో 10% మాత్రమే అమ్మాయిలు మంచి వాళ్ళు ఉండేది, సిన్సియర్గా లవ్ చేసేది అని। దాని తర్వాత ఏందో 90% మంచిగా ఉంటారు, 10%నే ఇలా ఉంటారు। మీరేదో నా లవ్ స్టోరీలు చూసి మీరు అబ్బాయిలందరూ మంచోళ్ళు అమ్మాయిలందరూ చెడ్డోళ్ళు అని అంటున్నారని చెప్పి నా మీద పడి నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎమ్స్ చేస్తున్నారు। వాళ్ళందరికీ రిప్లైలు కూడా ఇవ్వలేదు, భయంతో వాళ్ళు తిడుతున్నారు, మీరు అబద్ధం చెప్పారు, మీరు తప్పు చెప్తున్నారని। సో వాళ్ళందరి కోసం ఈ వీడియో, నేను ఈ వీడియోని సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ ఒక మెయిల్లో తీసుకున్నా దీన్ని, ఒక అమ్మాయి స్టోరీ। ఒక అమ్మాయిని ఒక అబ్బాయి లవ్ చేశాని పేరుతో ఎట్లా మోసం చేశాడు అనేది ఈ వీడియోలో ఉండిద్ది। సో ఈ వీడియో చేద్దామా లేదని ఒక 2 days డిసైడ్ అవ్వడానికి నాకు ఇంత బోల్డ్గా ఉండిద్ది స్టోరీ। కాకపోతే ఏంటంటే నిజం చూపించాలి। సో అమ్మాయిలు ఈ వీడియో చూసిన తర్వాత అయినా కానీ కొంచెం సేఫ్టీగా వాళ్ళు కేర్ తీసుకొని జాగ్రత్తగా ఉంటారని డిసైడ్ అయ్యే ఈ వీడియో చేస్తున్నాను, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి ఏంజల్ బ్రోకరింగ్ కంపెనీ గురించి తెలుసుకుందాం। ఇదేంటంటే మీరు ఆన్లైన్లో ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఆన్లైన్లో ట్రేడింగ్ చేసి మనీ ఎర్న్ చేయాలని ఉన్నారు లాక్డౌన్లో। సో వాళ్ళందరికీ ఏంటంటే మీరు ఆన్లైన్లో ట్రేడింగ్ చేయాలంటే మీకు తప్పనిసరిగా ఒక డిమాట్ అకౌంట్ అనేది తప్పనిసరి కావాలి। ఆ డిమాట్ అకౌంట్ మీరు ఏ కంపెనీలో తీసుకున్నా కానీ ఆన్లైన్లో మినిమం 600 to 700 ఉండేది। సో ఏంజల్ బ్రోకరింగ్ కంపెనీ వాళ్ళు ఏంటంటే మీకు ఫ్రీగా డిమాట్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు। మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఈ లింక్ ద్వారా మీరు సైన్ అప్ అయ్యారనుకో మీకు ఫ్రీగా డిమాట్ అకౌంట్ వచ్చింది। ఓకేనా? ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా కానీ 10 minutes అయినా ఇది రిజిస్ట్రేషన్ ఉండేది। ఆ కింద లింక్ మీద క్లిక్ చేసి జస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళిద్ది, ఏంజల్ బ్రోకరింగ్ వెబ్సైట్లోకి। ఆ వెబ్సైట్లో ఆ రిజిస్ట్రేషన్ అయిపోయింది, మీ డీటెయిల్స్ ఆధార్ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు ట్రేడింగ్ చేసి ఈ వెబ్సైట్లో మీరు మనీ ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు। సో డిసైడ్ అవ్వండి, ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక దీని తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఆఫర్లో ఉంది వెబ్సైట్, మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఫ్రీ। దాని తర్వాత 699 కాస్ట్ ఉండిద్ది, మీరు చెక్ చేసుకోవచ్చు। ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం, లెట్స్ వాచ్ ఇట్। ఈ స్టోరీ ఎలా చెప్పాలో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లా। ఈ స్టోరీ యాక్చువల్లీ నాకు మెయిల్ వచ్చినప్పుడు అది చాలా బాధగా లవ్ ఫెయిల్యూర్ స్టోరీలు చాలా ఉన్నాయి, కానీ ఈ స్టోరీ ఏంటంటే మాత్రం నాకు కళ్ళ నీళ్ళు వచ్చినాయి। అసలు అబ్బాయిలు ఇలా కూడా చేస్తారని నాకు ఇప్పటివరకు తెలియదు, చూసినాక తెలిసింది అబ్బాయిలు కూడా ఇలా ఉంటారని। ఏంటంటే అమ్మాయి పేరు దీప్తి, అమ్మాయిది వైజాగ్, అందుకని ఇంకా అమ్మాయి గురించి ఎక్కువ డీటెయిల్స్ ఏం చెప్పకూడదు। అమ్మాయి పేరు దీప్తి, అమ్మాయిది వైజాగ్। సో అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, కాలేజ్లో చదువుతుంది। సో ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు ఒక అబ్బాయి వెంటబడడం స్టార్ట్ చేశాడు, ప్రేమించు అని। అమ్మాయి నాకు లవ్ ఇంట్రెస్ట్ లేదు, మా ఇంట్లో ఒప్పుకోరు అని ఎన్నో చెప్పింది, అయినా కానీ అబ్బాయి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా లైఫ్లో ఎవరికి నాకు ఇప్పటివరకు నేను ఎవరిని లవ్ చేయలేదు, ఫస్ట్ టైం నేను చూడగానే నాకు నచ్చేసావని చెప్పాడు। అమ్మాయికి అట్లా బిస్కెట్ మాటలు వేసి అట్లా ఒక ప్రేమలోకి దించాడు అబ్బాయి। దించాడు, బాగానే తిరిగేతూనే ఉన్నారు, తిరిగారు అయిపోయింది। అక్కడి నుంచి స్టార్ట్ అయింది। సో వీళ్ళేంటంటే ఓయో రూమ్కి వెళ్ళారు, వెళ్ళిన పని అయింది, ఓయో రూమ్కి వెళ్ళారు, బాగానే ఉన్నారు, ఎంజాయ్ చేశారు, వచ్చారు। కాకపోతే ఈ అమ్మాయి మిస్టేక్ ఏం చేసిందంటే అబ్బాయి పిక్స్ తీస్తుంటే తీపిచ్చుకుంది। అమ్మ నువ్వన్నా ఒకసారి ఆలోచించాలి కదమ్మా, పిక్స్ తీసేవాడు వాడు నిన్ను ప్రేమించినోడు అయితే నీతో ఎప్పుడు ఏం చేసినా కానీ పిక్స్ దిగుదాం, నేను ఎవరు చూపిను ఏం చేసుకోను అని చెప్పడం। అమ్మాయి కూడా మెయిల్లో ఏడుస్తూనే రాసినట్టుంది ఆ మెయిల్ మొత్తం। నాలాగా వేరే అమ్మాయికి ఎప్పుడు ఇలా జరగకూడదన్న, మీరు చెప్తే 1 లక్ష మంది 2 లక్షల మంది చూస్తారు మీ వీడియో, అట్లీస్ట్ ఒక 1000 మంది అమ్మాయిలైనా కానీ ఇంకోసారి నేను తప్పు చేసింది ఇంకొకరు రిపీట్ చేయరు అని మెయిల్ చేసినట్టుంది। సో ఓయో రూమ్కి వెళ్ళారు, అంతా జరిగింది, పిక్స్ దిగారు వితౌట్ డ్రెస్। అమ్మాయిని పిక్స్ తీశాడు వాడు లేడు పిక్స్లో, అమ్మాయిని తీశాడు, బాగానే ఉంది। దాని తర్వాత ఇద్దరికి గొడవలు వచ్చినాయి। ఆఫ్టర్ సెకండ్ ఇయర్లో ఎంటర్ అయ్యారు, గొడవలు స్టార్ట్ అయినాయి ఇద్దరికి। వాడు ఇంకో అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, ఈ అమ్మాయిని నేను లవ్ చేయట్లేదు అన్నాడు। ఈ అమ్మాయి ఏమో పెళ్లి చేసుకుంటా అన్నావు కదా, ఇదన్నావు కదా, నేను మొత్తము నువ్వు అడిగినవన్నీ చేశాను కదా నేను అని అడిగింది। సో వాడు ఏంటంటే ఇరిటేట్ అయ్యాడు ఈ అమ్మాయి వల్ల। అక్కడి నుంచి అమ్మాయి కాల్స్ ఎత్తడం మానేశాడు, మెసేజెస్కి రిప్లై ఇవ్వడం మానేశాడు, వాట్సాప్లో కూడా బ్లాక్ చేశాడు। సో ఈ అమ్మాయి వెళ్ళి కాలేజ్లో అడిగింది అందరి ముందు, సో ఎందుకురా నన్ను వదిలేసావు, ఇందుకు దీనికోసం లవ్ చేసింది, నా చుట్టూ ఎందుకు తిరిగావు, నాకు కెరియర్ నాశనం చేసావు। ఫస్ట్ ఇయర్లో ఈ అమ్మాయికి బ్యాక్లాగ్స్ కూడా పడ్డాయి వాటితో తిరగడం వల్ల, ఇంటర్ వరకు బాగా చదివే స్టూడెంట్। సో ఎట్లా చెప్పాలి కూడా నాకు అర్థం కావట్లేదు, భయం వేస్తుంది స్టోరీ చెప్తుంటేనే। ఇలా జరుగుతుంది, అమ్మాయిని ఫుల్గా ఇగ్నోర్ చేసేసాడు, పని అయిపోయింది కదా, ఇంక అమ్మాయితో అవసరం లేదు వాడికి। ఈ అమ్మాయికి ఏమో
వాడంటే పిచ్చిలాగా అయిపోయింది ఈ అమ్మాయికి. వాడిని లవ్ చేస్తా, ఇంకా వాడు ఎన్నిసార్లు తిట్టినా కానీ ఏం చేసినా కానీ ఏమనకుండా వాడి చుట్టూ తిరుగుతా, నన్ను లవ్ చేయరా అని బ్రతిమలాడుతూ ఉంటే వాడు ఇంకో అమ్మాయిని ఇద్దరినే నేను లవ్ చేయట్లేదు, నీ మీద నాకు ఉన్నది అట్రాక్షన్, లవ్ కాదు అని చెప్పాడు. సో ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ చేత వెళ్ళి గట్టిగా అడిగిపించింది. సో అక్కడి నుంచి వాడు ఏంటంటే బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. నా దగ్గర నీ పిక్స్ ఉన్నాయి, నువ్వు ఎక్కువ చేస్తే నీకు బాగోదు అన్నాడు. ఈ పిల్ల అక్కడి నుంచి కొంచెం భయపడి వద్దు ప్లీజ్ అవి బయట పెట్టకు అని అడిగింది. వాడి ఫ్రెండ్స్ ఇట్లాంటి నా కొడుకులు నాకు తెలిసి ఎందుకు పుట్టారు ఆ స్టేట్లో, తెలుగు స్టేట్లో? మీ వాళ్ళు ఎవరికి ఉపయోగం? అడుగు తినండి రోడ్డు మీద. ఇట్లా నా కొడుకులు సరే ముందే చెప్తా. ఇట్లా వీళ్ళు ఏం చేశారంటే వాడికి సిగ్గుండాలి, ఆ ప్రేమించిన వాడికి అమ్మాయిని పిక్స్ తీసిన వాడికి సిగ్గుండాలి. ఆడేందంటే వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేశాడు పిక్స్. అరే అని ఒక్కొక్కడు బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిని మొత్తం 5 కలిసి వాడుకున్నారు. అమ్మాయిని వాడుకొని నా వల్ల కావట్లేదు రా చెప్పు. ఒక్కొక్కరు 5 వాడుకొని అమ్మాయిని, నా కొడుకులు నా కొడుకులు, ఒక అమ్మకి ఒక అబ్బాయి పుట్టుంటే నా కొడక నీ అమ్మ పిక్సో నీ అక్క పిక్సో అయితే నువ్వు షేర్ చేస్తావు వేరే వాడికి? సిగ్గుండాలరా నా కొడుకు. అమ్మాయిని ప్రేమించాని మోసం చేసి వాడుకొని, నువ్వు వాడుకున్నది కాకుండా నీ ఫ్రెండ్స్గా పిక్ షేర్ చేసి వాడు బ్లాక్మెయిల్ చేసి 5 కలిసి వాడుకొని అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది లాస్ట్ మంత్. సూసైడ్ అటెంప్ట్ చేసి దాని తర్వాత వాళ్ళ అమ్మోళ్ళు వాళ్ళ అమ్మ నాన్న అమ్మాయి కాళ్ళ మీద పడి మీకు దండం పెడతామన్నా, నిన్ను 20 ఏళ్ళు పెంచింది మేము దీనికి అని అడిగితే ఆ పిల్ల మెయిల్ చేసింది. ఎట్లా పుట్టారా మీరు? ఒక అమ్మకి ఒక అబ్బకే పుట్టారా లేకపోతే వేరే వాడికి పుట్టారా? ఇట్లా నా కొడుకులు ఉంటారమ్మా. వాడుకొని అమ్మాయిని వాడుకున్నదే కాకుండా పిక్స్ తీసి వాడి ఫ్రెండ్స్కి 5 షేర్ చేసి మొత్తం 6 కలిసి వాడి ఫ్రెండ్స్ 5 కలిసి అమ్మాయిని వాడుకొని వదిలేసి అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసి హాస్పిటల్లో ఉండి వాళ్ళ అమ్మాయి కాళ్ళు పట్టుకొని ఏమైందమ్మా అని చెప్పలేక అమ్మాయి ఏం జరిగిందో చెప్తే వాళ్ళ అమ్మ నాన్న పరువు ఎక్కడ పోయిద్దా అని, వాళ్ళు పెంచిన పెంపకానికి ఒక వాల్యూ ఉండదు అని అమ్మాయి చచ్చిపోతుంది. బ్రతుకున్నా కానీ ఒక 7 లాగా బతుకుతుందిరా. మీకు దండం పెడతా, ఎందుకురా ఇట్లా చేస్తారు? ఏమైందిరా మీకు? నేను యాక్చువల్లీ అబ్బాయిలు కూడా 10 వ్రతలు ఎవరు అందరూ మొన్న లాస్ట్ వీడియోలో చెప్పారు కదా, అబ్బాయిలు అందరూ ట్రూ లవ్ చేస్తారు. అబ్బాయిలో 70% 80% ఉండేది వాడుకోవడానికి కామంతోనే లవ్ చేస్తాడు అమ్మాయిని. అర్థమైందా? మిగతా ఆడో ఒక 20 to 30% ఉంటారు. వాడినేమో అమ్మాయి యాక్సెప్ట్ చేయదు, ట్రూగా లవ్ చేసిన అమ్మాయి. వీళ్ళకి ఏంటంటే పులిహార కలిపేవాళ్ళు అంటే ఇష్టం. 2 మాటలు చెప్పి ఐస్ చేసేవాడు, రియల్గా లవ్ చేసేవాడు మా అమ్మాయితో మాట్లాడడానికి కూడా భయపడతాడు. అర్థమైందా? ఇట్లా పులిహార మాటలు కలిపి ఇది ఉంది అది ఉంది ఏముందంటే అమ్మాయిలు కొంచెం డబ్బున్న అబ్బాయిని అయితే కొంచెం లవ్ చేస్తారు, ఏమైనా సెక్యూరిటీ ఉండిద్దని. వాడు ఏం సెక్యూరిటీ చేస్తాడు చూసావు కదా, 5 చేత వాడిపించాడు అమ్మాయిని. అమ్మాయి ఇప్పుడు ఎట్లా బతుకుతుందంటే, సో ఇప్పటి నుంచైనా అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మా. నేను క్లియర్గా చెప్పలేదు స్టోరీ, నా వల్ల అవ్వట్లా, ఎక్కడి నుంచి ఏం చెప్తున్నా కూడా నాకు అర్థం కావట్లేదు, అందుకే క్లియర్గా చెప్పలేకపోయా. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు లవ్ చేయండి, ఎందుకు పిక్స్ తీపించుకునే దేనికి? ఇట్లానే ఒకే స్టోరీ కాదు, చాలా ఉంటాయి. కాదు బయటికి రావు. వాళ్ళ ఇంట్లో పరువు చూసుకొని వాళ్ళ అమ్మ నాన్న చెప్పినా వాళ్ళు ఇంకేం చేయలేరు. బయటికి వెళ్తే ఒక స్టేషన్ దాకా వెళ్ళింది అనుకో, పరువు ఒక ఇంటి పక్కన ఉంటే ఈ ఇంటి పక్కన కొడుకులంతా వాళ్ళు ఏదో తప్పు చేసేసినట్టు తెలియకుండా జరిగిందని కూడా 100 మాటలు అంటారు. అందుకే అమ్మ నాన్న బయటికి చెప్పుకోలేరు. సో అబ్బాయిల్ని నమ్మకండి, ట్రూగా లవ్ చేసేవాడిని నమ్మండి. ఈ పులిహార మాటలు కలిపేవాడు పక్కా వదిలేస్తాడు మిమ్మల్ని, గుర్తుపెట్టుకో. పులిహార మాటలు కాడే నీ బాడీ వాడికి కావాలి, నీ మనసుతో పని లేదమ్మా. వాడుకొని పక్కా వదిలేస్తాడు. సో అమ్మాయిలు ప్లీజ్ అర్థం చేసుకోండి ఈ వీడియోని. క్లియర్గా చెప్పకపోయినా కానీ మీకైతే అర్థమై ఉంటుంది కొంచెమైనా కానీ. సో అబ్బాయిలు నమ్మకండి, ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళమాకండి. వెళ్ళి పిక్స్ దిగి లేకుండా వాడి తర్వాత మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. మీ పిక్స్ వాడు ఎందుకు దిగుతాడు? లవ్ చేసిన వాడికి పిక్స్తో పని లేదు. అర్థమైందా? ఇంకేం చేయాలో అర్థం కావట్లా. ఆపేరా కెమెరా. చూసారు కదా అమ్మాయిలు, ఇట్లా నా కొడుకులు వీధికి ఒకడు ఉంటాడు, సిటీలో చాలామంది ఉంటారు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు మీరే జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎవరు రక్షణ కల్పించాడు? ఎందుకంటే మీరు ఇష్టంతోనే చేస్తారు కాబట్టి ఇవన్నీ. ఓకేనా? నేను ఇప్పటి నుంచైనా కానీ అట్లీస్ట్ ఈ వీడియో వల్ల ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉన్నా కానీ నేను హ్యాపీగానే ఫీల్ అవుతా. ఓకేనా? మీ బ్రదర్లా చెప్తున్నా. ఇంకా ఇప్పుడు ఒకసారి మనం ఏంజల్ బ్రోకరింగ్ గురించి తెలుసుకుందాం. ఇందా స్టార్టింగ్లో చెప్పాను కదా, దీనికి ఏం లేదు, కింద డిస్క్రిప్షన్లో లింక్ మీద క్లిక్ చేసి మీరు జస్ట్ సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయినాక ఏం అడగదు, మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అంతే. ఈజీగా 10 minutesలో రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిపోయినాక ట్రేడింగ్ అవసరం
అవసరం లేని వాళ్ళైనా కానీ అకౌంట్ క్రియేట్ చేసుకొని పెట్టుకోండి, తర్వాతకైనా మీకు ట్రేడింగ్కి అవసరం అయిద్దేమో. ఓకేనా, ఉంటా. డిస్క్రిప్షన్లో ఉంది లింక్, మర్చిపోమాకండి. సైన్ అప్ అయిపోండి. జై హింద్.